యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, ఆ తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని స్తోత్రం. ద్రాక్షవల్లి నేను అంటున్నాడు యేసయ్య. తీగలు ఎవరండి? తీగ ఎవరయ్యా? తీగ ఎవరు? ద్రాక్షవల్లి, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పాదు ఎక్కడుంటుంది? కరెక్ట్గా చెప్పండి. ద్రాక్ష పాదు ఎక్కడ ఉంటుంది అమ్మా? ద్రాక్ష పాదు ఎక్కడ ఉంటుంది అంటే ద్రాక్ష పాదు ద్రాక్ష తోటలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంటుందండి? పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం. ఓ థాంక్ యూ జీసస్. మన ద్రాక్ష తోటలో పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొని సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోండి. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోట పూత పట్టి ఉందండి. పూత పట్టినప్పుడే, ద్రాక్ష తోట పూత పట్టినప్పుడే వస్తుంది గుంటనక్క. గుర్తుంచుకోండి. పూత పట్టనంతసేపు కూడా గుంటనక్క ద్రాక్ష తోట జోలికి రాదు. ఈ ద్రాక్ష తోట పూత పట్టింది. ద్రాక్ష తోటను చెరిపే గుంటనక్కని ఎవరు పట్టుకోవాలంట? సహాయం చేసి ద్రాక్ష తోటను చెరిపే గుంటనక్కను పట్టుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్లారిటీ కనపడుతుంది. బయటికి వెళ్ళారా? దేవునికి స్తోత్రం. అసలు ద్రాక్ష తోట దేనికి పోల్చబడిందంటే సంఘానికి పోల్చబడింది. దేవునికి స్తోత్రం. అందరు చెప్పు దేవునికి స్తోత్రం. యేసయ్య మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమె నిజమేనా కాదు? నిజంగా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మీ కన్నీరు యేసయ్యకి తెలుసు, మీ బాధ యేసయ్యకి. దేవునికి స్తోత్రం. సాధారణంగా నాకున్న అలవాటు ఏంటంటే ఎప్పుడన్నా నాకు బాధ కలిగితే దేవుడు వెంటనే స్పందిస్తాడు. ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే ఇది ఒక్కడే కాదు, అనేక మందిరు అని దేవుడికి తెలుసు కాబట్టి. నేను ఒక్కనే అనేక మందిరు ప్రజలతో ఉన్నాను కాబట్టి. ఒకసారి ప్రభు ఏమన్నారంటే, నువ్వు రైలు ఇంజిన్ లాంటోడు, నువ్వు చాలా జాగ్రత్త. నువ్వు తేడా ఉంటే నమ్మల్ని పెట్లన్నీ తేడాగా ఉంటాయి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ద్రాక్ష తోట పూత పట్టినప్పుడు గుంటనక్కలు వస్తాయి. అప్పుడు ఎట్లనే మనం ఏం చేయాలంటే, సాధారణంగా దేవుని సేవకులు ఎవరైనా వింటున్నట్లయితే ఈ మాట, ప్రభా మా సంఘంలో ఉన్న గుంటనక్కలన్నింటినీ బంధించండి ఆయన ప్రార్థన చేయాలి ప్రతిరోజు. గుంటనక్క ఎక్కడ ఉంటుందంటే ద్రాక్ష తోట సంఘానికి పోల్చబడింది. గుంటనక్క సంఘంలోనే. మన సంఘాన్ని చెరిపే గుంటనక్కలు బంధించిన ప్రభావాన్ని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య మా సంఘాన్ని చెరిపే ప్రతి గుంటనక్కని బంధించిన ఆయన అని ప్రతిరోజు కూడా సేవకుడైన ప్రతి వాడు ప్రతిరోజు ఈ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసులైన వాళ్ళు తమ సంఘాన్ని వాళ్ళే కాపాడుకోవాలి కాబట్టి విశ్వాసులు కూడా మీరు ప్రతిరోజు ఈ ప్రార్థన చేయాలి. ఎక్కడున్నా సరే, నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసినా, పొలంలో ప్రార్థన చేసినా, లేకపోతే ఇంకో చోట్ల ప్రార్థన చేసిన, సముద్రం పొడ్డను ప్రార్థన చేసిన, గోదావరి ఒడ్డును గురించి ఇసుకలో గురించి ప్రార్థన చేసిన, ఎక్కడ చేసినా సరే ఈ ప్రార్థన మనం చేయాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్పు దేవుని స్తోత్రం. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను వట్టుకాటి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను
అందరూ పాడతారు. నీ తోటలోని ద్రాక్షావల్లితో నడువడు కాచి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నడువడు కాచి స్థిరపరిచావా. జ్యోతిమయుడా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు ద్రాక్ష వాళ్ళు ఎవరో అమ్మా, సాధారణ మైక్లో చెప్తున్నానంటే అంత ఇక్కడ తేడాగా మనం ఒరే ఒక మైక్ అదే ఒక టైంలో ద్రాక్ష వాళ్ళు ఎవరు? యేసయ్య ద్రాక్ష. ఆయనతో మనం ఉన్నంత కాలం మనం ఫలిస్తాం. యేసయ్యతో ఉన్నంత కాలం. ఆమె చాలా మంది అంటుంటారు ఇక్కడ అడిగట్టగానే చాలా మార్పు వస్తుందండి, చాలా పరిస్థితులు మారిపోతాయి. ఇక్కడికి వచ్చాక మాకు అంతా బాగుంది. ఏం జరుగుతుంది? కారణం ఇక్కడికి వచ్చాక ఎందుకు బాగుంటుంది నీకు? ఇది ఆయన తోటలో ఉన్న ద్రాక్షవల్లి. ఆమేనండి. ఇది ప్రభు ఏర్పరచుకున్న ద్రాక్షవల్లి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఇక్కడ అంటుకట్టబడుతున్నావంటే నువ్వు కేవలం ఎక్కడ కాదు, యేసయ్యతో నువ్వు వేసుకున్నావు. ఇక్కడ యేసయ్యతో నువ్వు వేసుకున్నావు. యశోదని చెప్పి మీరు నమ్మినా నమ్మకపోయా. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఫలింపజేస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫలిస్తారే కానీ చెడిపోవటం అనేది ఉండదు. అంతకంటే అభివృద్ధి చెందుతారే కానీ చెడిపోవటం అనేది ఉండదు. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే, ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా వందనాలయ్యా, థ్యాంక్ యూ జీసస్. చదువు చదువుతున్నారా? ఆది కాండము 35:11, 49 కాదు, 35:11. ప్రభు క్షమించు. 35:11. థ్యాంక్ యూ జీసస్. ఆది కాండము 35:11. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అంటున్నాడు యేసయ్య ఇక్కడ. దేవుని స్తోత్రం. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అక్కడ యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ పగటికాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ఆమేనా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. సర్వశక్తి కలిగిన వాడు అంటే ఆయనకి అదే ఇది అదే జరిగింది జరగదని ఏమి లేదు. ఏదైనా జరిగింది. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే దానికి అర్థం సర్వాధికారి అయిన దేవుడు. ఆమేనండి. ఆయనకి భూమి మీద అధికారం ఉంది, పరలోకం మీద అధికారం ఉంది, పాతాళం మీద అధికారం ఉంది, సముద్రాల మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, నీ మీద నా మీద సమస్తం మీద కూడా అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు ఆ దినాల్లో మనిషిగా ఉన్నప్పుడు యేసయ్య ఆయన దోణిలో వెళ్తున్నప్పుడు సముద్రం పొంగుతున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? శిష్యులందరూ కూడా బెదిరిపోయి అయ్యా 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 తుఫాను వచ్చిందయ్యా. తుఫాను వచ్చినప్పుడు యేసయ్యని లేపాలి మనం. ఆమేనండి. అర్థమైంది? అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తుఫాను వచ్చినప్పుడు వెంటనే ప్రభువుని కలపాలండి. అయ్యా 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 తుఫాను వచ్చింది చూడండి కొంచెం. అప్పుడు వెంటనే మనం చేసింది 3 రోజులు అది. అర్థమైందా? వెంటనే ప్రభువుని కలుపు వెళ్ళి ప్రభు లేచి ఏం చేశాడు? అన్నాడు. ఒక్క చేయాల చూపించి సముద్రం వైపు ఆగో అనేసరికి వెంటనే మనం అయిపోయినాడు సముద్రం. అప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? ఈయన మాటిని సముద్రం కూడా ముక్కిలి నిమ్మలం అయిపోతుంది, ఈయన ఎవరో ఏమిటో అని అనుకున్నారు. దేవుని స్తోత్రం. తుఫాను వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తుఫాన్లో సంఘంలో రావచ్చు, నీ ఇంట్లో రావచ్చు, లేకపోతే బయట రావచ్చు. ఏ తుఫాను వచ్చినా వెంటనే ప్రభువు లేకపోతే దేవుని స్తోత్రం.
ప్రభు లేకపోతే ఇక అంతా యెహోవా ఈరే. తర్వాత మనం ఏం చేయక్కర్లేదు, మన కాలి తేలికైపోతే ఆయన చూసుకుంటాడు మొత్తం అంతా. దేవుని స్తోత్రం. కొంతమంది ఆఫీసర్లు ఒక్కోసారి పోలీస్ ఆఫీసర్లు ఏమంటారంటే, ఈ ఫైలు ఈ కేసు పై ఆఫీసర్ ట్యాకప్ చేస్తున్నారండి, మా చేతిలో నుంచి దాటిపోయింది, మా ఆధీనంలో లేదు, అది వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఎస్పీ గారు ట్యాకప్ చేస్తున్నారు, లేదా డిఎస్పీ గారు ట్యాకప్ చేస్తున్నారు ఈ కేసు, ఇక మా ఆధీనంలో లేదండి, మేమేమి చేయలేమంటాం. ఈ కేసు పై ఆఫీసర్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఏ కేసు? తుఫాననే దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పిక్కిని నిమ్మలపడి చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. శాంతతనిస్తాడు యేసయ్య. ఆమేన్. నెమ్మదినిస్తాడు. ఆమేన్. ఎవ్వరికి లేని ప్రశాంతత మనకు ఉంది. నమ్ముతున్నారు నమ్మట్లేదా? నేను అంటాను మా వాళ్ళతో, మీరు పనులు ఇల్లు అన్ని ఏది పెట్టుకున్నా సరే లేనిపోని చెప్పంతా నాకు చెప్పకండి, ఏదో విలువైతేనే నాకు చెప్పండి. ఏదైతే నా మైండ్ ప్రశాంతంగా ఉండాలి. నాకు దేవుడి సన్నిధిలో ఇక్కడ అనేక మందులు, కొన్ని వందల మందుల కోసం ప్రార్థన చేస్తుంటాను. ఇక్కడ ఫోన్లో అయితే డైరెక్ట్గా అయితే నేను ప్రశాంతంగా లేకుండా ఇంకొకటి ప్రశాంతంగా ఎలా చెప్పగలను? అందుకే వేరు వేరు పరిమాణం నా విశ్వాసం కూడా అంటాను ఒక్కోసారి. మా అన్న వేరు వేరు విషయాలు నాకు చెప్పుకోకండి, ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పండి. ఎందుకంటే నా మైండ్ ప్రశాంతంగా ఉండాలి. చెత్త పోయడానికి నాకు ఓపిక. అనేక మందిని కన్నీరు తొడడానికి నేను రెడీగానే ఉన్నాను ప్రార్థన చేయడానికి, కానీ వేస్ట్ విషయాలు ఇందులో పోయడానికి భారం. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఫలించాలన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు అభివృద్ధి చెందాలన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఫలించడం యేసయ్యకి ఇష్టమే. ఆమేన్. నువ్వు అభివృద్ధి చెందడం యేసయ్యకి ఇష్టమే. ఆమేన్. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావా? ఏ మార్పు జరగలేదు నీకు? నీకు ఏ కార్యం జరగలేదా? ఏ అద్భుతం జరగలేదా? ఏ సహాయం రాలేదా నీకు? ఏమి చేయలేదు దేవుడు? చేయలేదు. దేవుడు ప్రతిదీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన వల్ల మేలు పొందికి, ఇంకా నేనేం చేయలేదయ్యా, నీ వల్ల నాకేం కాలేదే ఇంకా బాధ కలిగింది దేవుడికి. దేవుని స్తోత్రం. పొందుకున్న ఏ మేలైనా మనం మర్చిపోకూడదు. నేను ఒక సహోదరి ఉపవాస ప్రార్థనలో ఇక్కడ ఏమైనా ప్రార్థన చేస్తున్నాను, అయ్యా 5 నెలల క్రితం మరణ పడక మీద ఉన్నప్పుడు నేను నీ సేవకుడు ఫోన్లో ప్రార్థన చేశాడయ్యా. మరణ పడక మీద ఉన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేశాడయ్యా. యేసయ్యా నన్ను స్వస్థపరిచావు, బ్రతికించావు, నీ సన్నిధిలోకి తీసుకొచ్చావు, ఇక్కడ ప్రార్థించే పంపించావయ్యా. కొత్త ఆవిడ కావచ్చు ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పు దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవేంటంటే పొద్దుకున్న మేలును జ్ఞాపకం చేసుకుంటుంది. సర్వాధికారి అయిన దేవుడు మన దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు. ఆమేనండి. ఆయన నిత్యనివాసి. దేవదూతలే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడి ఆయన సింహాసనం మీద కూర్చుంటే దూరం నుండి దేవదూతలు ఎలా చేతులు కట్టుకుని పరిశుద్ధులు 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 అంటే అంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు 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 అని దేవదూతలు నిత్యం కూడా కోట్ల స్థుతిగానాలతో స్తుతిస్తే అంట దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన ముట్టుకోవడానికి, ఆయన చేతిలోకి వెళ్ళడానికి దేవదూతల సైతం కూడా గడగడగడగడ ఆడిపోతాయి. కానీ ఆయన పట్టుకిన అధికారం, ఆయన ముట్టుకిన అధికారం, ఆయన ఒళ్ళో పొడిగిన అధికారం, ఆయన మనల్ని ఎత్తుకుంటే ఆయన ఒళ్ళోకి వెళ్ళే అధికారం మనకిచ్చాడు దేవుడు, మనకిచ్చాడు. ఆ దేవదూతలో కూడా లేని అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు యేసయ్య, నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, పరలోకమందున్న యెహోవా దేవుడు వ్యవసాయకుడు ఆయన. నేను నిజమైన ఆయన తోటలో ద్రాక్షావల్లిని. నేను నాలో ఎవడైతే అడ్డు కట్టబడతాడో వాడు బహుగా బహుగా ఫలిస్తాడు. ఫలిస్తాడో లేదు ఏమనుంది అమ్మా? బహుగా ఫలిస్తాడు. దేవుని స్తోత్రం. బహుగా నువ్వు ఫలించాలని దేవుడు ఇక్కడ నీకు నాటాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. బహుగా ఫలించడానికి కొన్నిసార్లు కనెక్షన్ దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎక్కడ నాటితే బహుగా ఫలిస్తాము దేవుడు ఫలింపజేస్తాడు. మనం ఫలించడం, మనం అభివృద్ధి చెందడం సాధారణ ఇష్టం ఉన్నదానికి తెలుసా?
ఈ కొమ్మ, ఈ రమ్మ ఆ ద్రాక్షవల్లితో అడ్డు కట్టబడినంతసేపు ఫలిస్తుంది. ఈ కొమ్మ ఫలించుకోకుండా ఈ కొమ్మ ఎండిపోవాలంటే, ఈ కొమ్మ నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోవాలంటే, పొయ్యిలోకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఈ కొమ్మని అమ్మా, ఈ కొమ్మను నరికి ఆ యొక్క చెట్టు నుండి వేరు చేస్తే దీని పరికరతో అయిపోయింది అని సైతాన్ ఏం చేస్తాడంటే యేసు గురించి దూరం చేయడానికి చూస్తున్నాడు. అందుకే నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తులు అనుకోండి, స్పిరిట్ ఆఫ్ లీడింగ్, పరిశుద్ధాత్మ ఆ యొక్క నడిపి వస్తుంది. నువ్వేది చేసినా సరే నువ్వు చేసేది తప్పు రైటో నీకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. మన సహోదరి గబుక్కి ఎవరో వచ్చి తిడుతుంటే, ప్రేతగా తిట్టేస్తుంటే, రిబ్కా అమ్మ పర్లేదుగా, ఎవరో వచ్చి తిట్టి విపరీతంగా లేనిపోని శాపనార్థాలు పెట్టేస్తుంటే ఒక ఆమె వచ్చి తిట్టేసి విపరీతంగా భయంకరమైన శాపనార్థాలు ఆళ్ళ మీద పిల్లల మీద తిడుతుంటే ఏదో చిన్న గలిబిలు వచ్చి ఏమో కూడా కోపం వచ్చేసి తర్వాత ఏమో కూడా తిట్టేసిన, నా పిల్లలే కదా నీ పిల్లలు అలాగైతాయి, నీకే అలాగైతే, నీకు ఎలా జరిగింది అలా జరిగితే బాధేసి ఏంటంటే కన్నబిడ్డలంటే ఎవరు ఉంటారు, ఎవరు అనుకుంటారు, ఊరుకోట తిట్టేసిన తర్వాత అయ్యో ఆ అమ్మాయి అయితే మారు మనసు లేదు తిట్టేసింది. ఎలాంటి అమ్మ ఆయన మారు మనసు లేదు తిట్టేసింది, జ్ఞానం లేదు, పరిశుద్ధాత్మ మారు మనసు లేదు, పరిశుద్ధాత్మ లేదు, రక్షణ లేదు తిట్టేసింది. నేను మారు మనసు పొందిన దాన్ని, రక్షణ పొందిన దాన్ని, పరిశుద్ధాత్మ పొందుకున్న దాన్ని నేను ఎందుకే తిట్టాను? పనికి మాటలు నా నోటి ఎందుకు వచ్చినాయి అని వెంటనే గ్రహింపు వచ్చాకే వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసి అమ్మా నేను ఏదో పొరపాటున ఆ అమ్మాయి వచ్చినట్టే నేను కూడా తిట్టేశాను, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడేమో నేను చేసిన తప్పు అని నాకు అర్థమవుతుంది, ఒకసారి అయ్యారికి నమ్మని గళ్ళు మరి ఒకసారి బాధపడుతుంది, ఒకసారి బాధపడిన అప్పుడు నేను సరిగ్గా దేవుడు క్షమిస్తాడు, ఎప్పుడు అలా చేయకొని చిన్న ప్రార్థన చేసి ప్రభా నీ బిడ్డ పొరపాటున ఇలా మాట్లాడింది ఆయన క్షమించండి ప్రభా అని చిన్న ప్రార్థన చేశాను. దేవుడి స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మ చేత ఆయన సహవాసంలో ఉండి నువ్వు వెళ్తున్న వ్యక్తివైతే నువ్వు వెళ్ళేది రైట్ వే రాంగ్ వే అనేది దేవుడు నీకు అర్థం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే నీకేమి నువ్వేం చేస్తున్నావు? ఆత్మతో వెళ్ళాలి అనుకున్నాను. ఆమేనా? ఆయన మనల్ని నడిపించాలి. ఆమేనా? ఆయనలో మనం కట్టుబడి ఫలించాలి. ఆమేనా? మనం ఎప్పుడు బాగా బహుగా ఫలిస్తామంటే యేసయ్యలో కట్టుబడినప్పుడు. ఆమేనా? అందుకే ఆయన అంటున్నాడు యోహాను సువార్త 5వ వచనం 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం కూడా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయటకు పారవేయబడి ఎండిపోవును అంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. మనం ఎండిపోకూడదు. ఆమేనా? అర్థమైందా? మనం కలుపు మొక్క కాదు. మనము ఏ మొక్క? మనం ఏ మొక్క అమ్మా? ఏ తీగ? మనం ఆయన ద్రాక్ష అయితే మనం కూడా ద్రాక్ష. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ద్రాక్ష అయితే మనం కూడా ద్రాక్ష. అర్థమైందా? యేసు ప్రభు నుంచి వేరుగా ఉన్నవాడు ఎండిపోయిన తీగ అంటాడు పేరు. ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అది ద్రాక్షవల్లి కాదు, ఎండిపోయిన తీగ వాడి పేరు దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి ద్రాక్షవల్లిలో కూడా చేతికాయలు కాసే ద్రాక్ష ఉంటాయండో. ఒరిజినల్ ద్రాక్షకాయలు బాగా అంటాయా? డబ్బి ప్లాస్టిక్ ద్రాక్షకాయలు బాగా అంటాయా? కారులో ప్లాస్టిక్ ద్రాక్ష గుర్తి ఎలా చేస్తారు? కారులో చూస్తే ఎలా ఉంటాయంటే 2-3 కాయలు పీకిని తినేయాలనిపిస్తుంది, కానీ అందులో ఏమి లేదు, చేవము. అంటే ద్రాక్ష వల్లి అక్కడక్కడ డబ్బి ద్రాక్షలు కూడా ఉంటాయి. ద్రాక్ష లాగే కనపడుతుంది, వెళ్ళి పట్టిన దాకది తెలియదు. దేవుని స్తోత్రం. నిజమైన ద్రాక్ష వల్లి అంటున్నాడు యేసయ్య. ఏమన్నాడు? ఇంతేనా? చదవండి ఒకసారి 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లి యేసయ్య. మనం అందరం ఎవరమంటే తీగలము. తీగ ఎప్పుడన్నా నేను కాబట్టి ఇంత బాగా ఫలించను అనుకుందనుకో తీగ. తీగ ఏరు ఎక్కడ ఉంది? తీగకే
ఎక్కడ ఉందండి ఏరు? ఇప్పుడు తల్లి గర్భంలో బిడ్డ ఉండి బిడ్డ అసలు ఆ బిడ్డకి అంత జ్ఞానం ఉండదు. ఒకవేళ ఆ బిడ్డ ఒకవేళ నేను కాబట్టి ఇక్కడ అటు ఊగుతున్నాను ఇటు ఊగుతున్నాను, నేను కాబట్టి కొట్టుకుంటున్నాను, నేను కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నాను. అసలు ఆ బిడ్డకి ఎక్కడి నుంచి వెళ్తుంది బలమంతా? తల్లి పేరులో నుంచి పిల్ల పేరులోకి. కన్నాక డాక్టర్లు ఏం చేస్తారండి? పేరుని కట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. మన తల్లి ఎవరంటే యేసయ్య మన తల్లి. ఆమెనా? పాపం వస్తుంది ఏంటి? ఆయనే మన తల్లి, ఆయనే మన తండ్రి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తల్లియో తండ్రియో నీవేనయ్యా, నన్ను పెంచేదానివి నీవేనయ్యా. తల్లియో తండ్రియో నీవేనయ్యా, నన్ను పెంచేదానివి నీవేనయ్యా. యేసు మాతో అలసిపోలేనయ్యా, యేసు మాతో నీవుండగా నీవు అలసిపోలేనయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. దేవుని స్తోత్రం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను 5 సంవత్సరాలు ఏడ్చాను. 5 సంవత్సరాలు ఆయన గుర్తు వచ్చినప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేసింది. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆ బాధని దేవుడు కొంచెం కొంచెంగా, ఆ గాయాన్ని కొంచెం కొంచెంగా మరిపించాడు. ప్రభు దగ్గర ఉన్నాడు నా తండ్రి అనే ఒక ధైర్యం వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ తండ్రి లేడే సమస్య వచ్చే ఎదుర్కోవడానికి ఏ తండ్రి ఉన్నాడు? తండ్రి లేని వారికి ఆయనే తండ్రి. దేవుని స్తోత్రం. తల్లి లేని వారికి ఆయనే తండ్రి. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే ఆయనే తండ్రి, ఆయనే తల్లి. దేవుని యందు నిలిచినవాడు ఇంకా ఎలా ఫలిస్తాడు? చిన్న విషయం చెప్తాను. నువ్వు దేవుని యందు అంటు కట్టబడితే నీ స్థితి మొదట కొంచెం ఒకప్పుడు అది తినలేనురా బాబు, ఈ రోజున ఎంత దీవించబడ్డాడు. ఒకప్పుడు దానికి తిండి ఉండేది కాదు, వాళ్ళైనా అడిగినది వెళ్ళి ఈ రోజున ఎవరి దగ్గర చేయలేదు. ఏంటి కారణం? ఏ స్థాయిలో నువ్వు అంటు కట్టబడ్డావు. ఆమెనండి. ఒక అతను వాళ్ళ అమ్మ ఇడ్లీలు వేసిస్తే ఆ ఇడ్లీలు తీసుకెళ్ళి వీధికి క్యాన్లో తిరిగి ఇడ్లీలు అమ్ముకుని వచ్చేవాడంట పిల్లడు. వస్తుంటే ఇంటికి సేవకులు అంటే మహాభిమానం అంట ఆ తల్లికి. ఇంటికి ఎవరైనా పాస్టర్ గారు దేవుడి సేవకులు వస్తే ఇంట్లో ఏమీ లేకపోయినా సరే అప్పు చేసి ఆ యొక్క ఏమంటారు కొట్టుకాడు అరువు తెప్పించి సరుకులు మంచి భోజనం ఉండి సేవకులకు పెట్టేదంట. పిల్లలు అమ్మ చాలా అయిపోయింది మాకు కూడా అంతే, ఇడ్లీ ముక్కలు ఏమైనా మిగిలితే ఆఖరి ముక్కలు మిగిలితే కదా కొన్ని అమ్మేశాక ఏది ఇడ్లీలు పూర్తిగా ముక్కలైపోతే కొందరుగా జనాలు ఆ ముక్కలు పిల్లలకు పెట్టేదంటే తల్లి. సేవకులకి మంచి భోజనం ఉన్నప్పుడు అమ్మ ఆకలిగా ఉందమ్మా, చాలా రోజులు అయిందమ్మా మంచి భోజనం తిని, వాళ్ళు ఎలాగో ఉండవు కదమ్మా మాకు కూడా పెట్టమ్మా అంటే, నాన్న అలా కాదురా, దైవజనులు దేవుని ప్రతినిధులు దేవుని సేవకులు, మనం దేవుని సేవకులకు పెడితే దేవుడికి పెట్టినట్టేరా. ముందు వాళ్ళు తినాలని చెప్పి వాళ్ళకి ఎంతో ప్రయాసం వాళ్ళకి పెట్టి వాళ్ళని సంతోషంగా పంపించేదంట. వాళ్ళ మాస్టర్ గారు ఆనందన్నాక అరే మార్గో నీ ఇంట్లో బెల్లం ముక్క ఉందా అని అడిగేవాళ్ళు అంట. పూర్వకాలం ఆనందన్నాక బెల్లం తినేవాడు మనుషులు, ఇప్పుడు ఎవరి తింటలే అంటే అడిగేదారు మనుషులు. సరదాగా నిజంగానే అసలు నేను తిండి లేక చచ్చిపోతుంటే వాళ్ళకి తెలియగా వచ్చిన సేవకులు కూడా సరే వాళ్ళ కడుపు నిండా తిని ఆ పేద కుటుంబాన్ని దీవించి వెళ్ళిపోయారు ఆ మాస్టర్ గారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఈ పిల్లోడు పెద్దోడు అయ్యాడు, బాగా చదువుకున్నాడు. ఓ ఫ్యాక్టరీ కాడికి పనిగా పని లేదు ఏం లేదు బయటికి పోమన్నారంట. తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత కొన్ని ఏదో ఒక వర్క్ చేస్తుంటే ఆ పనిలో దేవుడు అతను దీవించాడు. దీవిస్తే ఏ ఫ్యాక్టరీలో అయితే పని లేదని బయటికి నెట్టేశారో అదే ఫ్యాక్టరీ కొనేశాడు అంటే దేవుని స్తోత్రం. కొన్ని రోజులకి అదే ఫ్యాక్టరీ కొనేశాడు. అంతేకాకుండా నా ఇంటి కంటే కూడా దేవుని మందిరము ఘనముగా ఉండాలి అని చెప్పి దేవుని మందిరం ఏసీ మందిరం కట్టించేశాడంట. ఆ ఊళ్ళో పెద్ద మందిరం కట్టించేశాడంట. ఒకప్పుడు పెద్ద గొప్పల మీద ఉండేవాడిని నేను, వీధిలో బట్టి ఇడ్లీలు అమ్ముకునేవాడిని. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా హెచ్చించాడు అని చెప్పి ఒక ఏసీ మందిరం కట్టించేశాడు పెద్ద మందిరం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లవాడు ఎవరిలో ఉన్నాడు?
అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు యేసు ప్రభుతో అంటుకట్టబడి ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుని స్తోత్రం. యేసయ్యకి వేరుగా ఉంటే ఏమీ సాధించు. కానీ భూమి గతించిపోయిన, ఆకాశం గతించిపోయిన ఆయన మాట ఒక రోజు నెరవేర్చబడ్డా. ఆమేనంటే ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చాడు. ఒకవేళ మన అమ్మ ఉన్నా లేకపోయినా, మన నాన్న ఉన్నా లేకపోయినా, దేవుడు మనకిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. అది దేవుడు ఇచ్చిన ప్రాపర్టీ అన్నమాట. దేవుని స్తోత్రం. ఒక ఆయన లాంతరగుడితో ఈ మాట కూడా చెప్పి ముగిచ్చేస్తానండి. పూర్వకాలం లాంతరగుడితో దేవుని గుడితో చదువుకుంటా ఉండేవాడు. లాయర్ చదివాడు, ఆయన పెద్ద చదివాడు. చదివాక వాళ్ళ అమ్మగారు దేవుడి సంఘంలో భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే ఆ పేద తల్లితో ఒక రోజు ప్రార్థన చేసుకుంటుంటే పేద తల్లి దేవుడు అన్నాడంట, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. అంటే ఆ మాట ఆ పేద తల్లి సంఘంలో చెప్తే సంఘంలో వాళ్ళందరూ నవ్వుకున్నారంట. అందరూ నీకేంటి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు దేవుడు, అలాగా నీతో మాట్లాడా అని హేళన చేశారంట. ఆ చిన్న పిల్లవాడికి చదువుకునేటప్పుడు, నానా ఎప్పటికైనా ఈ దేశాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు, ఈ మాట గుర్తుంచుకో అని చెప్తే ఆ పెద్దోడయ్యాడు, బాగా చదువుకున్నాడు, చాలా వ్యాపారాలు చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. చిన్న పదవికి పోటీ చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. దానికంటే కొంచెం పెద్ద పదవికి రాజకీయంగా పోటీ చేశాడు, ఫెయిల్ అయిపోయాడు, ఓడిపోయాడు. అంటే కౌన్సిలర్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఏమంటారు ఎంపీ కానీ, ఇలా అన్నీ ఓడిపోయారు. ముఖ్యమంత్రి కానీ అన్నీ అయిపోయింది. చివరికి ఆఖరిగా ఒకే ఒకటి ఉంది, దేశానికి ప్రధానమంత్రి. అది గెలిచాడు అందులో. దేవుని స్తోత్రం. అన్ని ఇప్పుడు ఫెయిల్యూర్ అయిపోయి అసలైన దాంట్లో గెలిచి దేశానికి ప్రధాని అయ్యాడు. దేవుడు ఇచ్చాడు లేదా దేశం? ఆయనే అబ్రహాం లింకన్ గారు. దేవుని స్తోత్రం. ఆయన ఏమో ఆలోచించాడంటే ప్రతి వాడు వెనక ముందు చచ్చిపోతాడు, అందరు భూమి మీద ఎవడు ఉండడం. కానీ నా మరణం చరిత్ర సృష్టించాలని అనుకున్నాడేమో బహుశా, లేకపోతే దేవుడే అక్కడ పరలోకంలో అలా రాశాడేమో. ఆయన ఏమి నిర్ణయించాడంటే అమెరికాలో తెల్ల జాతి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళు రెండు విధానాలు. తెల్లవాళ్ళు ఒక భాగం, నల్లవాళ్ళు. అసలు మనిషి అనేవాడు అందరూ సమానాన్ని ఫైల్ మీద సంతకం పెట్టాడు ఆయన. అబ్రహాం లింకన్ ఆ ఫైల్ మీద నువ్వు సంతకం పెడితే నేను చంపేస్తాను వార్నింగ్ ఇచ్చాను. దానికి చాలా మంది నేను చనిపోయినా పర్లేదు, నా మరణం అందరినీ సమానం చేయాలి అని చెప్పి అందరూ సమానం ఆ ఫైల్ మీద సంతకం పెడితే తర్వాత ఆయన కాల్ చేసేటప్పుడు చనిపోయాడు. కానీ చరిత్రలో నిలిచిపోయాడు ఆయన. అందరూ పోతారు కదా, చరిత్రలో చెరగని ముద్ర వేశారు, అందరినీ సమానమైన ముద్ర వేశాడు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాం లింకన్కి ఆ మైండ్? చిన్నప్పటి నుంచి కూడా దేవులో అంటుకట్టబడి ఉన్నాడు, దేవుల్లో ఫలించాడు. తల్లి చెప్పిన మాటలు, అయ్యా ఎప్పటికైనా ఈ దేశాన్ని దేవుడు మనకే ఇస్తా అన్నాడు. అందుకే కరువైన, కష్టమైన, ఇబ్బంది అయిన, శ్రమైన దేవునిలోనే ఉండాలి. కానీ దేవుడికి వేరుగా ఉండి మనమేమి, ఒకవేళ అతను అబ్రహాం లింకన్ కష్టం వచ్చింది, శ్రమ వచ్చిందని దేవునికి దూరం అయిపోయి వేరైపోయాడు, అతని పేరు ఈ రోజు ఉండేదా? అందుకే ఎల్లప్పుడూ కూడా మనం ఎక్కడున్నాము చెక్ చేసుకోవాలి. మనం దేవుళ్ళు అంటు కట్టబడి ఉంటే బహుగా ఫలిస్తాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యం దీవెనసుగా. ప్రభా సహాయం చేయండి, ప్రభా సహాయం చేయనైనా, ప్రభా సహాయం చేయనైనా. అయ్యా నీలో నేను బహుగా ఫలించాలయ్యా, నీలో నేను బహుగా ఫలించాలయ్యా. అయ్యా సహాయం చేయనైనా, నీలో నేను బహుగా ఫలించాలి, నేను నీలో బహుగా ఫలించాలి. అయ్యా నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేదు, అయ్యా నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేదు, యేసయ్యా నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేదు. ప్రభా అడిగిన నోరు తెరవండి. అమ్మా నానా, నువ్వు యేసయ్యలో అట్టుకొట్టబడి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. యేసయ్యకి వేరుగా ఉండి ఎవరు ఏమి చేయలేరు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నా యేసయ్యా, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు బహుగా ఫలించుము అంటున్నాడు యేసయ్యా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఆయనలో అడ్డుకట్టబడి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఆయనకి వేరుగా ఒకవేళ ఉంటే కనుక ఎండిపోతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభా ఎండిపోయే స్థితిలో నేను ఉండేవాడు, ఎవరు తెరవండి. ప్రభా
క్షమించయ్యా. ప్రభా నా ఉదయతను క్షమించయ్యా. ప్రభా నా బుద్ధి వేదన క్షమించయ్యా. ప్రభా నా భక్తి వేదన క్షమించయ్యా. అయ్యా నా ఉదయతను క్షమించండి బాబు. అయ్యా నా బలహీనత నుంచి విడిపించండి నాయన. ఇదిగో ఆ తల్లి అంటుందంట, నానా మనం పేదరికంలో ఉన్న దైవజనుడు మనం దీవిస్తే మనకి ఆశీర్వాదం నాన్న. అమ్మా ఆకలేస్తున్నామా, చాలా రోజులైందమ్మా మంచి అన్నం తిని అన్నం పెట్టమ్మా అంటే పిల్లలు అంటుందంట. అయ్యా దైవజనుడు మనం దీవిస్తే మనకి ఆశీర్వాదం అనాలి. అలాగే పిల్లల కడుపు గట్టి పెంచింది, భక్తిలో పెంచింది. వాళ్ళు మహా గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యాక దేవుని మందిరాన్ని కట్టించేశారు. ఆయన ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ తోటలో ద్రాక్షావళితో నన్ను అంటుకుంటున్నాయన. పరలోకమందున నా తండ్రి, అయ్యా నీ తోటలో ద్రాక్షావళి యేసయ్యతో నీవు అంటుకట్టమనాలి. ప్రభా నా యేసయ్యా నీలో నన్ను అంటుకట్టని నాయన. నా కుటుంబాన్ని అంటుకట్టు నాయన. ప్రభా నన్ను ఫలింపచేయి నాయన. ప్రభా నన్ను అభివృద్ధిపరచు నాయన. ప్రభా నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేదయ్యా. అయ్యా నా వల్ల ఏమీ కాదయ్యా. అడిగిన నోరు తెరవండి. యేసయ్యా నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేదు. యేసయ్యా నీకు వేరుగా ఉండి నేనేమీ సాధించలేదయ్యా. అయ్యా నీతోనే నేను అంటుకట్టబడి ఉంటానయ్యా. ప్రాథమికమైన కరువైన ఖడ్గమైన ఇబ్బందైన శ్రమైన ప్రభు ప్రాణం నుంచి మళ్ళీ ఎడబాపేది ఈ లోకంలో ఏది లేదు. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. డాడీ నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా అడగని ఓర్తారు. యేసయ్యా యేసయ్యా నన్ను సహాయం చేయండి. యేసయ్యా నన్ను ఫలింపచేయండి. యేసయ్యా నన్ను నీతో ఇదిగోనైనా నన్ను నీతో అడ్డుకట్టండి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే సమస్తము. ఎవ్రీథింగ్ మై జీసస్. యేసయ్యానికి వందనాలయ్యా. యేసయ్యానికి వందనాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.